అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఆ రోజు రాత్రికి శివానంద్ నీలకి శాంతి ముహూర్తం కుదరటంతో సూర్య వాళ్ళ పెళ్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన ఇంట్లో ఏర్పాట్లు చేశారు. ఇద్దరిని అక్కడే ఏకాంతంగా వదిలేసి ఇంటికొచ్చేశారు. గదిలోకొచ్చేసరికి తార బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించింది. నిద్రపోతావనుకున్నానే, ఉదయం అంత గోల చేశావు నిద్రొస్తుందని అంటూనే తన పక్కకి చేరాడు సూర్య. స్నేహ ఏం మాట్లాడింది? హ్మ్. దాని గురించేనా అంత ఆలోచించేస్తున్నావు? ఏం లేదు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. అంతేనా? ఏంటో తను ఎవరికోసమో ఆరాటపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏమీ అర్థం కాలేదు. నీ గురించి నన్ను కూడా అడిగింది తెలుసా? వాళ్ళ ఆయనకి చెప్తుందేమో అని భయం వేసింది. కానీ చెప్పేది అయితే వాళ్ళ ఆయన దగ్గర చెప్పేది కానీ నా దగ్గర మాట్లాడదు కదా! ఈ మధ్య నువ్వు బాగా స్మార్ట్ అయిపోతున్నావు నెమలి. ముద్దొస్తున్నావు అంటూ తన చెంప మీద ముద్దు పెట్టాడు. తార అతని వైపు చూస్తూ, ఇదిగో రాత్రి తమరు చేసిన పనికి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడేం కుదరదు. మూసుకొని పడుకో అంటూ కసురుకుంది. అలా ఎలా కుదురుతుంది? అసలే అక్కడ ఫస్ట్ నైట్ డెకరేషన్ చేయించొచ్చాను. నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అది కాదు నెమలి, నా బుజ్జి కదా! నువ్విలా కాకా పట్టినంత మాత్రాన కరిగిపోతానని అనుకోకు. నాకు నిద్రొస్తుంది. గుడ్ నైట్ అంటూ పక్కకి తిరిగి పడుకుని కళ్ళు మూసుకుంది. ఎంతసేపటికి సూర్య నుంచి రియాక్షన్ లేకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి ఓరగా వెనక్కి చూసింది. అక్కడ సూర్య కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ అతని కోసం అటూ ఇటూ వెతుకుతుండగా తన కాలిని ముద్దడిన అతని పెదవులు చప్పుడికి ఆశ్చర్యంగా కిందకి చూసింది. నందినికి పారాన్ని పెట్టి అది అందంగా కనిపించేసరికి తను కూడా కాళ్ళకి చేతులకి పారాన్ని పెట్టుకుంది. ఎర్రని ఆ పారాని తన కాళ్ళకి మరింత ఆకర్షణ కలిగిస్తుంటే సూర్య తనని చూసి నవ్వుతూ పాకెట్ నుంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. ఏంటా అని అలానే చూస్తున్న తనకి గల్లుమని గజ్జెల చప్పుడు వినిపిస్తూ అందమైన చేతతో తన కాలికి చేరుకున్న పట్టీలను చూసి మురిసిపోయింది. తన కాళ్ళకి పట్టీలు పెట్టి మరోసారి చుంబించాడు సూర్య. అతని పెదవుల తాకిడికి తన శరీరమంతా పులకరిస్తుంటే కాళ్ళ దగ్గర నుంచి పైకి పాకుతూ తనని మరింత మైకంలో ముంచేస్తూ పెదవులు అందుకున్నాడు. సూర్య గుండెల మీద ఆదమర్చి నిద్రపోతున్న తారని చూసి నవ్వుకుంటూ తన నుదిరి మీద ముద్దు పెట్టి పక్కకి పడుకోబెట్టాడు. అంతలోనే భరద్వాజ్ గారు ఇచ్చిన వైర్లెస్ ఫోన్ సిగ్నల్ వినిపించింది. దాంతో డ్రాలో దాచిన ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వచ్చి లిఫ్ట్ చేశాడు. సార్, సూర్య, ఎమర్జెన్సీ. పెద్ద మొత్తంలో డ్రగ్స్ సముద్రం ద్వారా ముంబైకి రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మనం ఆపాలి, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. బట్ సార్, మాఫియా నుంచి నాకెలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సూర్య, ఇప్పుడు అదంతా ఆలోచించే సమయం లేదు. ఇంకో గంటలో షిప్ పోర్టుకి ఆపోజిట్లో ఉన్న దీవికి చేరుకుంటుంది. నువ్వు వెంటనే దాన్ని లాక్ చేయకపోతే మొత్తం దేశమంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. కమ్ ఫాస్ట్ సూర్య. ఓకే సార్, నేను చూసుకుంటాను అని చెప్పి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళబోతూ తార వైపు చూశాడు. తన నుదుటి మీద ముద్దు పెట్టి త్వరగా వచ్చేస్తాను నెమలి అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. గన్ పాకెట్లో పెట్టుకుని గది నుంచి బయటికి వెళ్తూ బెడ్ మీద నిద్రపోతున్న తార వైపు చూశాడు. దగ్గరికి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు సూర్య. కనీసం తనకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా డ్రగ్స్ రావడం ఏంటా అని డ్రైవ్ చేస్తూనే ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అతని ఫోన్ మోగటంతో తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఫోన్లో మాటలు వినిపించగానే కార్ బ్రేక్ పడింది. కార్ పక్కకి ఆపేసి కార్ దిగి బ్యానెట్ మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఏదైనా స్మగ్లింగ్ జరుగుతుంది అంటే సూర్యభాయ్ సపోర్ట్ కోసం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు. ఏదైనా సమస్య అయితే సూర్యభాయ్ చూసుకుంటాడు అని. ఒక్కోసారి ఆ స్మగ్లింగ్ ఏంటి అనేది కూడా ఎవరికీ తెలీదు. మాల్ చేరుతుంది అనే కోడ్ లాంగ్వేజ్ ద్వారానే డీలింగ్ మొత్తం జరుగుతుంది. అది మాఫియా రూల్. పిల్లల కిడ్నాప్ విషయంలో కూడా అలాగే జరిగింది. మాల్ పంపేస్తున్నాం అనే కోడ్ లాంగ్వేజ్ మాత్రమే అందింది. దాని ద్వారా ఆ కంటైనర్ని లాక్ చేశాడు. కానీ అందులో పిల్లలు ఉండేసరికి షాక్ అయ్యాడు. మాఫియా అండర్లో ఉన్న గ్యాంగ్స్టర్ మొత్తం 200 మందికి పైగానే ఉంటారు. దేశంలో ఉన్న బడా బాబులు కొందరు, రాజకీయవేత్తలు కొందరు వాళ్ళని పెంచి పోషిస్తూ ఇలాంటి పనులకి ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళందరినీ నడిపించడానికి ఒక నాయకుడు అవసరమయ్యాడు. వీళ్ళ అండర్లో ఉంటూ పనులన్నీ సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి కావాలి. అలాంటి సమయంలోనే
సూర్యాభాయ్ని ఎంచుకున్నారు. కాకపోతే అతను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనేది ఎవరికీ తెలియకూడదనేది మరో రూల్. ఆ రూల్ పెట్టింది జేపీ, జయప్రకాష్ పట్వారి. సూర్యాభాయ్ని ఏర్పాటు చేసింది కూడా అతనే. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో కారణం చేత జేపీ అబ్స్కాండ్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలీదు. మాఫియా మీద భరద్వాజ్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ఒక గ్యాంగ్ వార్ జరుగుతున్న సమయంలో పోలీసులు వాళ్ళని అడ్డుకునే క్రమంలో సూర్యాభాయ్ మరణించాడు. చనిపోతూ అతను చెప్పిన వివరాల ప్రకారం మాఫియా డీలింగ్స్ అన్నీ సూర్యాభాయ్ అండర్లో జరుగుతున్నాయి. కాబట్టి అండర్ కవర్ ఆఫీసర్గా తన మనిషిని సూర్యాభాయ్ ప్లేస్లో నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు భరద్వాజ్. అలాంటి సమయంలోనే ధరణి మీద అత్యాచారం చేయబోయిన వాణ్ణి చంపి ధరణితో పాటు సూర్య స్నేహితులంతా దోషులుగా నిలబడ్డారు. అందరూ 10-12 పిల్లలు. ధరణి వయసు కూడా 16. మైనర్స్ కావటంతో శవాన్ని పరీక్ష చేయిస్తూ వాళ్ళని ఎలా ఈ కేసు నుంచి తప్పించాలా అని ఆలోచనలో పడ్డాడు భరద్వాజ్. అప్పుడే సూర్య ముందుకు వచ్చి, దీంతో వీళ్ళెవరికీ సంబంధం లేదండి, వాణ్ణి నేనే చంపాను అని చెప్పేసరికి ఆశ్చర్యం వేసింది. అంత చిన్న వయసులో తన తోటి స్నేహితులని కాపాడాలి అనే సూర్య తాపత్రయం ఆయనకి బాగా నచ్చింది. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లలు మీరంతా, నా కోసమేగా చేసింది. ఎస్ఐ గారు, పిల్లలకేం తెలీదు. వాడు నా మీద అఘాయిత్యం చేయబోతే నేనే కొట్టి చంపాను. అక్క, వద్దక్క, నువ్వుంటే వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు దొరుకుతుంది. నాదేముందక్క, పర్లేదు, నేను ఒప్పుకుంటాను. అది కాదురా. కాదనకక్క, పాపం వీళ్ళంతా బ్రతకడానికే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే నువ్వుండాలి, కాదనుకు అని సూర్య బ్రతిమాలేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ సూర్యని హత్తుకుంది ధరణి. మా నాన్న తర్వాత నిన్ను చూస్తుంటే నాకు ధైర్యంగా ఉందిరా. చూడమ్మా ధరణి, భయపడకండి. మీ అందరినీ ఈ కేసు నుంచి తప్పిస్తాను. కానీ నాకు సూర్య కావాలి. ఏమంటున్నారు సార్? ఒక మంచి పని కోసం చెడు మార్గంలో నడిచే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాను. దానికి సూర్యనే కరెక్ట్. వాడు నాకు కావాలి. సార్, చిన్న పిల్లాడు, మీరేదేదో మాట్లాడుతున్నారు. ఇదంతా ఏం వద్దు. మేం లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. చచ్చిన వాడెవడో తెలుసా? మినిస్టర్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి. ఈ కేసులో మీరున్నారని ఆయనకి తెలిసిందంటే మీ అందరినీ నామరూపాలు లేకుండా చేస్తాడు. సార్, నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి? దీనికి నేను ఒప్పుకుంటున్నాను. బాగా ఆలోచించుకో సూర్య. నేను అడుగుతున్నది నీ జీవితాన్ని. అర్థమైంది సార్. మనం చేసేది మంచి అయినప్పుడు అది ఎలా చేసినా తప్పు కాదని మా నాన్న చెప్పాడు. నేను ఒప్పుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నా వాళ్ళ పేర్లు బయటకి రాకుండా చూడండి. ఏదో కార్ హారన్ వినిపించేసరికి కళ్ళు తెరిచి చూశాడు సూర్య. ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. లైట్స్ కళ్ళకి తగులుతుంటే చేతులు అడ్డు పెట్టుకుని చూడటానికి ప్రయత్నించాడు. అంతలోనే లైట్స్ ఆపి కార్ దిగి వచ్చాడు ఆదిత్య. వీధి లైట్స్ వల్ల ఒకరికి ఒకరు కనిపిస్తూనే ఉన్నారు. బ్యానర్ దిగి నిలబడ్డాడు. సూర్య, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఊరికే నిద్ర పట్టక వచ్చాను. నిద్ర పట్టక వచ్చావా అంటూ అనుమానంగా చూస్తూ, సరే పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. పర్లేదు సార్, నేనే వెళ్తాను. పర్లేదు, నీ కార్ మా కానిస్టేబుల్ తీసుకొస్తాడు, పద అంటూ సూర్య చేయి పట్టుకుని అతని కారులో కూర్చోబెట్టాడు. కానిస్టేబుల్కి సూర్య కార్ కీస్ ఇచ్చి సైగ చేయటంతో ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాడు. సూర్యని తీసుకుని కారులో బయలుదేరాడు ఆదిత్య. సూర్య, నువ్వెందుకు బయట తిరుగుతున్నావో తెలీదు కానీ నేను మాత్రం ఒక క్రిమినల్ కోసం వచ్చాను. బట్ మిస్ అయ్యాడు. ఓ, ఎవరు సార్ అతను? సూర్యాభాయ్ అని పేరు చెప్తూనే సూర్య కళ్ళల్లో భావాలని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంత తేలిగ్గా బయటపడేవాడు సూర్యాభాయ్ ఎందుకు అవుతాడు అనే ఆలోచన కూడా వచ్చింది ఆదిత్యకి. ఎందుకో అతను ఈ కేసు మొదలుపెట్టిన దగ్గర నుంచి సూర్య దగ్గరే ఆగిపోతున్నాడు. అలా ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నారు. కార్ దిగి థ్యాంక్ యూ సార్ అంటూ పక్కకి తిరిగేసరికి ఆదిత్య కూడా కార్ దిగి వచ్చాడు. మీరెళ్ళండి, నేను ఇంట్లోకి వెళ్తాను. పర్లేదు, ఇక్కడి వరకు వచ్చారు కదా, పలకరించి వెళ్తాను. ఇప్పుడు అందరూ నిద్రపోతారు సార్. డోర్ తీయడానికైతే ఎవరో ఒకరు వస్తారు కదా, పద అంటూ సూర్య భుజం మీద చేయేసి ముందుకు నడిపించేసరికి
మౌనంగా అతని వెంటే నడిచాడు. అంతకుముందే మెలకు వచ్చిన తార పక్కన సూర్య కనిపించకపోయేసరికి వెతుకుతూ కిందకి వచ్చింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా పోలీస్ డ్రెస్లో ఆదిత్యని, పక్కన సూర్యని చూసేసరికి నిజం తెలిసిపోయిందా అన్న భయంతో ఒక్క క్షణం బిగుసుకుపోయింది. అంతలోనే సూర్య ఏం లేదని కళ్ళతోనే సైగ చేసేసరికి తేరుకొని ఆదిత్య వైపు చూసింది. మీ ఆయన అర్ధరాత్రులు బయట తిరుగుతున్నాడేంటి అని ఆదిత్య అడిగేసరికి తిరుగుతున్నాడా? పక్కన ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండుండాలే అన్న తార మాటలకి ఆ అంటూ అయోమయంగా సూర్యవైపు చూశాడు ఆదిత్య. అంతలోనే ఏడుపు గొంతుతో ఎప్పుడూ ఇంతే సార్, ఏదో వంకతో నాతో గొడవపడి దాని దగ్గరికి పోతున్నాడు. ఏదో కోపంలో 4 దెబ్బలు వేశానే అనుకో, బుజ్జగిచ్చి నచ్చజెప్పాలే గాని అలా వెళ్ళిపోతారా? మీరే చెప్పండి. ఈయన గారికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టే కదా అలా మాటిమాటికి బయటికి పోతున్నాడు. అది కాదమ్మా, వద్దు సార్, తెలిసిన మనిషి కదా అని మీరు జాలి చూపించొచ్చు. దొరికితే ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసేయండి. నేను ఫ్యామిలీ కోర్టులో తేల్చుకుంటాను. అసలు ఈయన గారి ఉద్దేశమేంటో అంటూ మూతి తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది. తన మాటలకి ఆదిత్య బిక్కమొహం వేసేసరికి నవ్వొచ్చింది సూర్యకి. కానీ బయటపడకుండా నీరసంగా మొహం వాల్చేశాడు. ఉఫ్ బాబోయ్, ఇలా ఉందేంటి ఈ పిల్ల? ఇలాంటి పెళ్ళాముంటే ఇంట్లో ఏం ఉండబుద్దవుతుందిలే. నువ్వు వెళ్ళు సూర్య అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్య నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి గదిలోకి వస్తూనే తారని వెనక నుంచి హత్తుకొని పైకి లేపి గిరగిరా తిప్పేశాడు. థ్యాంక్ యూ నెమలి. ఆదిత్యకి డౌట్ వచ్చింది. ఎలా మేనేజ్ చేయాలని టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు చాలా ఈజీగా డైవర్ట్ చేసేశావు అంటూ తనని అతని వైపు తిప్పుకున్నాడు. నమ్మాడా? ఏమో, ఆ సమయంలో నోటికొచ్చింది మాట్లాడేశాను. కానీ భయంతో నా కాళ్ళు వణికిపోయాయి తెలుసా? ఎందుకే భయం? నేనున్నాను కదా. నువ్వున్నావనే కదా నా భయం. ఎక్కడ నీ గురించి ఆయనకు నిజం తెలిసిపోతుందో అని టెన్షన్ పడి చచ్చాను. అయినా ఇంత రాత్రిపూట నువ్వు బయటకెందుకు వెళ్ళావు? వెళితే వెళ్ళావు, ఆయన కంటే ఎందుకు పడ్డావు? నేను పడలేదు, వాడే నా గురించి వెతుకుతున్నాడు. నీ గురించి వెతకడమేంటి? నా గురించంటే సూర్యాబాయ్ గురించి వెతుకుతున్నాడు. నేనే సూర్యాబాయ్ అన్న విషయం అతనికి తెలియదు కదా. నేను అలా బయట కనిపించేసరికి డౌట్ వచ్చింది. అందుకే నా కూడా ఇంటి దాకా వచ్చాడు. అమ్మో, త్రుటిలో తప్పించుకున్నావు. అందుకే అంటారేమో పోలీసోడి దృష్టి చాలా షార్ప్గా ఉంటుందని. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు సూర్య. నేను చూసుకుంటాలే, నువ్వు టెన్షన్ పడుకో. ఇంత షాక్ ఇచ్చాక ఇంకేం నిద్ర పడుతుంది? అవునా? అయితే కబుర్లు చెప్పుకుందాం పద అంటూ తనని ఎత్తుకొని బాల్కనీలో ఉన్న సోఫా దగ్గరికి తీసుకువచ్చాడు. తనని అక్కడ కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటూ తన ఒడిలో తల వాల్చాడు. తార నవ్వుతూ అతని తలని ముడుతుంది. తారా, నేనెవరు, ఏంటి, ఎందుకు ఇలా మారాను అని నీకెప్పుడు తెలుసుకోవాలి అనిపించలేదా? అనిపించింది. మరెందుకు నన్నెప్పుడూ అడగలేదు? గతం గుర్తులేనప్పుడు చాలాసార్లు అడిగావు. కానీ ఆ టైంలో నీకు ప్రెషర్ ఇవ్వకూడదని నేను చెప్పలేదు. కానీ గతం గుర్తొచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అడగలేదు. అప్పుడంటే నాకేం గుర్తులేదు కాబట్టి తెలుసుకోవాలి అనే ఆతృత ఉండేది. కానీ గుర్తొచ్చిన తర్వాత నువ్వు చెప్పే వరకు వెయిట్ చేయాలి అనిపించింది. ఏ కారణం లేకుండా, ఏ సంబంధం లేని ఈ మనుషులంతా నీ వెంట నిలబడరు కదా సూర్య. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, నువ్వెలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. సూర్య తననే చూస్తూ లేచి కూర్చున్నాడు. కాసేపు మౌనం తర్వాత నోరు విప్పాడు సూర్య. నేను అనాథని కాదు తారా. నాకు ఒక కుటుంబం ఉండేది. అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య, నానమ్మ అందరూ ఉండేవారు. ఉండేవారు అంటే ఇప్పుడు లేరా? మా అమ్మ నాన్న పోలీస్ ఆఫీసర్స్ అని సూర్య చెప్పేసరికి షాక్ అయింది తార. ఏమంటున్నావు? నిజం తారా, మా అమ్మ నాన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే. నిజానికి ట్రైనింగ్లోనే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే అమ్మ వాళ్ళందరినీ వదులుకొని నాన్నతో వచ్చేసింది. పెళ్లి చేసుకుని గౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. సంవత్సరం తేడాతో నేను చెల్లి పుట్టాం. మమ్మల్ని చూసుకుంటూనే అమ్మ డ్యూటీకి వెళ్ళేది. స్కూల్కి వెళ్ళడం, స్నేహితులతో కలిసి ఆడుకోవటం, ఇంటికి వచ్చిన తర్వాత చెల్లెల్ని ఆట పట్టించడం, అమ్మా నాన్న వచ్చే వరకు నానమ్మ తాతయ్యతో కాలక్షేపం చేయడం, ఇదే నా ప్రపంచం. వింటుంటేనే చాలా అందంగా ఉంది సూర్య. నిజానికి నాకు ఇలాంటివి జరగనే లేదు. ఇంత అందమైన కుటుంబానికి
ఎలా దూరమయ్యావు? ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. కానీ తెలిసేలోపు అంతా అయిపోయింది తారా. ఆదిత్య వాళ్ళ తాతయ్యతో కలిసి మా ఇంటి పక్కనే ఉండేవాడు. సిద్ధు వాళ్ళ ఇల్లు కూడా ఆ పక్కనే ఉండేది. అంటే ఆదిత్య గారు, సిద్ధు గారు? అవును, నా ఫ్రెండ్స్ తారా అని సూర్య చెప్పడంతో మరింత షాక్ అయింది తాను. ఒకే స్కూల్ కావటంతో అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే బ్యాగ్ పక్కన పడేసి బయటికి పరిగెత్తాడు సూర్య. రేయ్ నాన్న, ఏదైనా తినేసి వెళ్ళు. తర్వాత తింటాను నానమ్మా అంటూ బయటికి పరిగెడుతుంటే వెనకే వచ్చిన స్వీటీ, నీ సంగతి డాడీతో చెప్తాను అని అరుస్తుంటే, చెప్పుకుంటే చెప్పుకోవే అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆదిత్య సిద్ధులతో కలిసి వాళ్ళ ఇంటి ఆవరణలోనే క్రికెట్ ఆడుకుంటున్నాడు. సూర్య ఇంటి కాంపౌండ్ కాస్త పెద్దదే. ఇంటి చుట్టూ ఎక్కువ ఖాళీ స్థలం వదిలేసి చుట్టూ ప్రహరీ కూడా ఎత్తుగా కట్టడంతో వీళ్ళు ఎన్ని ఆటలు ఆడినా పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. సూర్య తల్లి రావడం గమనించి అమ్మ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. హాయ్ నాన్న, ఏమైనా తిన్నావా? లేదమ్మా, ఆడుకుంటున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను తిన్నాక ఆడుకోమని? మధ్యాహ్నం ఎప్పుడో తింటావు, పద అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. యూనిఫామ్లోనే సూర్యకు స్నాక్స్ తినిపిస్తుంటే స్వీటీ గుర్రుగా చూస్తుంది ఇద్దరి వైపు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు కావాలంటే తెచ్చుకో. అక్కర్లేదు, నేనేం నీ కొడుకులా కాదు. తినేశాను, హోంవర్క్ కూడా చేసేశాను. వాడే హోంవర్క్ చేయకుండా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు చేస్తాడులే నాన్న, వెళ్ళి స్నానం చేసొచ్చి హోంవర్క్ పూర్తి చేసేయి, సరేనా? లేదమ్మా, కాసేపు టీవీ చూస్తాను. సరే, నీ ఇష్టం, హోంవర్క్ మాత్రం మర్చిపోవద్దు అంటూ గదిలోకి వెళ్ళబోతూ పక్కనే సోఫాలో నిద్రపోతున్న పాపని చూసింది. అరే, స్నేహ ఇక్కడే నిద్రపోయిందా? అవునమ్మా, వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తావా? పర్లేదులే, లేచాక వెళ్తుంది అంటూ తనని ఎత్తుకొని గదిలో మంచం మీద పడుకోబెట్టింది. అమ్మా, నేను బుక్ తెచ్చుకోవాలి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఫ్రెండు అని రోజు ఈ టైంకి బయటికి పోతున్నావు, ఎక్కడికి పోతున్నావే అని సూర్య అడిగేసరికి, నీకెందుకురా అంటూ సూర్య తల మీద మొట్టి బయటికి వెళ్ళిపోయింది తను. పిల్లల్ని చూసి నవ్వుకుంటూనే గదిలోకి వెళ్ళి యూనిఫామ్ మార్చుకుని చీర కట్టుకొని వచ్చి వంట చేసింది. అమ్మా శాంతి అని ఎవరో పిలవటంతో డోర్ ఓపెన్ చేసింది. అన్నయ్య, మీరా? ఇప్పుడే వచ్చారా? అవునమ్మా, పాప నిద్రపోతుందన్నయ్య. వాళ్ళ మాటలు వింటూనే టీవీ కట్టేసి స్నానానికి వెళ్ళాడు సూర్య. అప్పటికే బాగా చీకటి పడింది. సూర్య స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళ నాన్న కంగారుగా వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. సూర్యని చూడగానే ఇద్దరూ నవ్వుతూ టాపిక్ మార్చేశారు. వాళ్ళ నాన్న సూర్యని హాల్లో కూర్చోబెట్టి హోంవర్క్ చేసుకోమని చెప్పడంతో అక్కడే కూర్చున్నాడు. పెద్దవాళ్ళిద్దరూ పెందలాడే తినేసి నిద్రపోయారు. అంతలోనే ఎవరో ఇంటి లోపలికి చొరబడి హోంవర్క్ చేసుకుంటున్న సూర్య తల మీద గట్టిగా కొట్టేసరికి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. సూర్య కళ్ళల్లో నీళ్లు చూస్తూ తార కూడా కన్నీళ్లు పెట్టుకుంది. చివరిగా మా అమ్మా నాన్న ఏడుస్తూ నన్ను పిలవడమే గుర్తుంది తారా. నేను కళ్ళు తెచ్చి చూసేసరికి ఇల్లు కాలిపోతూ కనిపించింది. వాళ్ళెవరో నాకు తెలీదు. తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కడు, ఆదిత్య వాళ్ళ తాతయ్య. ఆ తర్వాత వాళ్ళ కంట పడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. ఆ మంటల్లో నేను కూడా చనిపోయాను అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత రోజు పేపర్లో చూశాను, కుటుంబం అంతా ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు అని రాశారు. కానీ అవి హత్యలు అన్న విషయం నాకు ఒక్కడికే తెలుసు. నాన్నతో ఉంటూనే మా కుటుంబాన్ని చంపడానికి సహాయం చేశాడు ఆ రంగారావు. వాళ్ళ మీద పగతోని ఇన్నేళ్ళు వాణ్ణి వెతుకుతున్నాను. ఎంత దారుణం! అసలెవరు చేశారు, ఎందుకు చేశారో తెలీదా సూర్య? తెలీదు. తెలిసిన వ్యక్తి ఒక్కడే, ఆ రంగారావు. వాడు ఆదిత్య ఇంట్లోనే ఉన్నాడు. మరి వెళ్ళి అడగొచ్చుగా సూర్య. ఇంతకు ముందు ప్రయత్నించాను తారా, కానీ స్నేహ అడ్డుపడింది. మళ్ళీ ట్రై చేయాల్సింది. చేయాలనే అనుకున్నాను. కానీ ఈలోపు నాకు నిజం తెలిసింది. నా చెల్లెలు కూడా బ్రతికే ఉందని. ఏంటి, నీ చెల్లెలు బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఆదిత్య దగ్గర. తనే స్నేహ. ఏమంటున్నావు సూర్య? అవును, స్నేహనే నా చెల్లెలు సారిక. ఆ రోజు స్నేహ మా ఇంట్లో నిద్రపోయింది. వాళ్ళ నాన్న వచ్చి తనని తీసుకువెళ్ళిపోయాడు అనుకున్నాను. కానీ నిద్రపోయిందని అమ్మ ఇంట్లోనే ఉంచేసింది తనని.
అదే తనకి శాపమైంది పాపం. తనే సారిక అనుకుని తనని చంపేశాడు. ఆ టైంలో సారిక ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళటంతో తను బ్రతికిపోయింది. ఈ విషయం సిద్ధుతో మాట్లాడిన తర్వాతే నాకు తెలిసింది. తను స్నేహ కాదు, నా చెల్లెలు సారిక అని. అందరూ దూరమై బ్రతుకుతున్న నా జీవితంలోకి వీళ్ళంతా వచ్చారు. ఇదే నా జీవితం. తార అతని కన్నీళ్లు తుడుస్తూ గుండెలకి హత్తుకుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.